హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మాకు మార్నింగ్ నుంచి వర్షం అండి. నైట్ కూడా పడుతూ ఉంది. నిన్న నైట్ మార్నింగ్ కొంచెం ఆగింది, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. మాకు వర్షం ఇలా ఉంటే ఎవరికైనా వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది కదండి. అందుకనే నేను చపాతీ చేస్తానన్నాను. మా మమ్మీ సరేలే నైట్ డిన్నర్లోకి చేసే అన్నారు. డిన్నర్లోకి చూసారా, క్యారెట్, తోటకూర కట్ చేసుకున్నాను. ఇదిగోండి పిండి తీసుకున్నాను, చపాతీ పిండి. సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత షుగర్ కూడా కొంచెం యాడ్ చేశానండి. షుగర్ కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత చూసారుగా ఒక అర స్పూన్ షుగర్ తీసుకున్నాను. పిండిలోనే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలండి. ఇవన్నీ వేసి కలిపితే చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండిద్ది. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు, కొద్దిగా తీసుకున్నాను. తర్వాత క్యారెట్, తోటకూర కలిపి వేసేసుకొని బాగా కలపాలండి పిండి. తోటకూర కూడా తీసేసుకున్నాను అన్నమాట. అలా క్యారెట్ ఏం తురుముకున్నాను, తోటకూర లైట్గా కట్ చేశాను. మనం మెంతికూర కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నాకు అది లేదు కాబట్టి, ఇది అనుకూలంగా ఉంది కాబట్టి ఇలా చేశాను అన్నమాట. చూశారు కదా, మొత్తం పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. మెత్తగా పిసుకోవాలండి. నేను 6:30కి చేశాను చపాతీలు. నేను 3:30 అలా నానబెట్టా. ఈరోజు సెలవు కదా, మా పిల్లలు డ్రాయింగ్ గీస్తున్నారు అన్నమాట. చదువుకున్నప్పటికి ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేశారు. చూశారు కదా, ఫైనల్గా పిండి కలిపేసాను. బాగా నానితే చపాతీ బాగా వచ్చిద్దండి. ఇంకా నేను చేసుకుంటూ ఉంటుంటే అలా చపాతీ పిండి కలుపుతూ మా పిల్లలు కూర్చొని, చిన్నోడు కూడా అప్పుడు దాకా ఉన్నాడు, ఇంకా బయటికి వెళ్ళాడు అన్నమాట. ఆడుకుంటాను మమ్మీ అని. ఇంకా పెద్దోడు రాసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను అలా కలుపుతూ ఉన్నాను అన్నమాట పిండిని. కలిపి చూసారుగా చపాతీలు చేసేసానండి. చేసేసి దీంట్లోకి ఎగ్ పొరట చాలా బాగుంటుంది. అంటే ఆనియన్స్ ఏం వేసుకోకుండా, ఇంకా చపాతీ చేయడానికి కూడా పెనం పక్కన పెట్టేసుకున్నాను. చూసారుగా, 2 కదండి, గిన్నెలో పక్కన ఉన్నాయి, చేసుకుని పెట్టున్నాను. అంటే అతుక్కుంటాయి కదా అని. ఇంకా ఆయిల్ వేడి చేసుకున్నాను అన్నమాట. ఒక గిన్నెలో కొట్టి పెట్టుకున్నాను ఎగ్స్. చూసాను వేడయిందా లేదా అని. వేడైంది. చూసారు కదా, 3 ఎగ్స్. అలాగ వేగాన్ని కలపకుండా అలాగ 1 నిమిషం అలా అయ్యాక కారం అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఒక 3 నంచుకుంటే బాగుంటుంది. చూసారుగా ఫైనల్గా అయిపోయింది. దీనిలోకి పప్పు గోంగూర కూడా చేశానండి. పప్పు గోంగూర, ఎగ్ పొరాటా, నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నిజంగా.